పోయిన వారం మనం గర్వం వల్ల వచ్చే అపాయాల గురించి నేర్చుకున్నాం. గర్వం అంటే ఆశీర్వాద జీవితంలో గర్వం ఉండకూడదు. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఆ ఆ యొక్క కనాను దేశంలో ప్రవేశించేటప్పుడు వారికి ఒక హెచ్చరిక. గాడ్ ఈస్ గివింగ్ ఎ కాషన్ అబౌట్ ప్రైడ్. గర్వము మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. మనం ఎక్కడైనా చూడండి, ఏ మనిషి జీవితంలో అయినా సరే గర్వము ఉన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళు నాశనం అయిపోతారు. వాడు రాజులైనా, వ్యాపారస్తులైనా, జీవితంలో ఏ పని చేసినా గర్వం అనేది మరి చాలా నాశనాన్ని కలగజేస్తుంది. లూకాసు వార్త 18:11 చూద్దాం. లూకాసు వార్త 18:11. లూక్ చాప్టర్ 18:11. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులు నైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ పరిసయుడు అంటే ఎవరు? పరిసయులు అంటే ఎవరు? పరిసయులు అంటే ఎవరు? పరిసయుడు అంటే బోధ. అంటే ఇశ్రాయేలీయులు ఆ రోజుల్లో మెస్సయ్య కాలంలో సుమారుగా 2000 సంవత్సరాల క్రితము పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళు సువార్తను ప్రకటించే గుంపులు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే వారిగా, వాళ్ళు నేర్చుకుని ప్రకటించే వారిగా ఉండేవాళ్ళు. శాస్త్రులుగా పిలువబడేవాళ్ళు సద్దూకయ్యులు, పరిసయ్యులు. వీళ్ళ యొక్క అంటే ఇప్పుడు ఉదాహరణకి క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ అని ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం. అంటే ఇద్దరు కూడా వాక్యాన్ని అనుసరిస్తారు, కానీ దాన్ని వాళ్ళు ఇంటర్ప్రెట్ చేసే విధానంలో కొద్దిగా వేరుగా ఉంటుంది. అదే విధంగా అక్కడ వాళ్ళు 2 గుంపులు బోధ చేస్తారు, కానీ వాళ్ళు యొక్క సిద్ధాంతాల్లో కొన్ని మార్పులు ఉంటాయి. ఇక్కడ ఒక పరిసయ్యుడు అంటే ఆయన సేవకుడు, దేవుని సేవకుడిగా ఉన్నాడు. పౌలు కూడా పరిసయ్యుడిగా చెప్పుకుంటాడు, నేను పరిసయ్యుడిని అని చెప్తాడు. కాబట్టి ఈ పరిసయ్యుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఆ ప్రార్థనలో కూడా అహంకారాన్ని చూపిస్తున్నాడు. ఈ షోయింగ్ హిస్ ప్రైడ్. ఏమంటున్నాడు? నేను సుంకరి లాగా లేను. ఈజ్ కంపేరింగ్ విత్ అదర్స్. కాబట్టి ఆ సుంకరి కంటే నేను గొప్పవాడిని అని అహంకారాన్ని చూపిస్తున్నాడు. సుంకరి కంటే నేను గొప్పవాడిని అని తను తాను చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ అహంకారాన్ని అతను చూపిస్తున్నాడు. ఈ షోయింగ్ హిస్ ప్రైడ్నెస్. కాబట్టి ఏమంటున్నాడు? ఐఎమ్ నాట్ యాజ్ అదర్ మెన్. I thank thee that I am not as other men, or extortioners, unjust, adulterers, or even as this publican. కాబట్టి ఇక్కడ ఇతరులతో పోల్చుకుని తాను చాలా గొప్పవాడిని అని చెప్పుకుంటున్నాడు. తాను గొప్పవాడిగా చెప్పుకుంటున్నాడు. గర్వాన్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం, గర్వం. కాబట్టి ఈ పరిసయ్యుడు ప్రార్థనలో గర్వాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి ఆ గర్వంతో మరి ప్రార్థన చేయటము దేవునికి ఇష్టమైన విషయము కాదు అని, ఇక్కడ తగ్గించుకోవాలి అనే విషయాన్ని ప్రభువారు అక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రార్థనలో కూడా గర్వం అనేది
ఉండకూడదు. 2వ రాజులు 5వ అధ్యాయము 10 నుంచి 11. 2వ రాజులు, 2 కింగ్స్ చాప్టర్ 5. 2 కింగ్స్ చాప్టర్ 5, 10 to 11. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. కాబట్టి ఇక్కడ చాలా మంది ఆలోచన ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. ఇక్కడ ఎవరి గురించి చూస్తున్నాం మనము? ఇక్కడ ఎవరు మనిషి ఎవరు? నయమాన్. ఈ నయమాన్ ఎవరు? నయమాన్ సిరియా దేశంలో సైన్యాధిపతి. నయమాన్ అంటే ఎవరండి? సిరియా సైన్యాధిపతి. కాబట్టి ఎలీషా ఏమన్నాడు? 10వ వచనంలో నువ్వు వెళ్ళి, అతనికి కుష్ఠరోగం వచ్చింది. వచ్చినప్పుడు అతను ఏమనుకుంటున్నాడు? ఎలీషా ఏమని చెప్పాడు? నీవు 7 మార్లు స్నానం చేయమని చెప్తాడు. కానీ ఇతనికి కోపం వచ్చిందంట నయమానికి. ఏమంటున్నాడు? తన చెయ్యి రోగముగా ఉన్న ఈ స్థలం మీద, అంటే ఆ ప్రార్థన చెయ్యాలి. తన నెత్తి మీద తర్వాత రోగం వచ్చిన చోట ఉంచి ప్రార్థన చెయ్యాలి అని అతను అనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనము నయమాను యొక్క గర్వాన్ని చూస్తున్నాం. అంటే అతనికి జబ్బు వచ్చింది, అతను పరిస్థితి బాగోలేదు, కానీ మనిషి లోపల అహంకారము ఏమాత్రం తగ్గలేదు. అతని యొక్క గర్వము, ప్రైడ్ అనేది ఏమాత్రము తగ్గలేదు. అంటే ఒక దైవ సేవకుడు ఏమి చెయ్యాలో కూడా అతనే, ఎందుకని నేను సైన్యాధిపతిని కాబట్టి నేను కోరుకున్నట్టుగా జరగాలి అనుకుంటున్నాడు అతను. అతని ఆలోచన విధానం చూసారా ఎట్లా ఉందో? చాలా మంది విశ్వాసులు కూడా ఏమనుకుంటారు? పాస్టర్ వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి, నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. పాస్టర్ కనుక గద్దిస్తే వాళ్ళకి నచ్చదు. వాళ్ళలో ఏదైనా తప్పుని పాస్టర్ గద్దిస్తే, పాస్టర్ అంటే ఇక్కడేంటి? దైవ సేవకుడు లేదా ఒక వాక్యం తెలిసిన వ్యక్తి గద్దిస్తే నచ్చదు. ఈవెన్ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు నయమాను ప్రార్థన అవసరం అతనికి ఉంది, కానీ ఏమనుకుంటున్నాడు? అతని ఒంటి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయాలంట. ఎలీషా ఏం చెప్తున్నాడు? నువ్వు వెళ్ళి అక్కడ ఏ నదిలో? యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అని చెప్తున్నాడు. కానీ ఈయనకి అది నచ్చట్ల. కాబట్టి ఆయన మరి ఆ తర్వాత అక్కడ చూడండి, అక్కడ ఏం జరిగిందో. ఆ మాత్రం నాకు ఏంటి 12వ వచనంలో ఏమంటున్నాడు? దమస్కు నదులైన అబానాయును, పర్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటి కంటే శ్రేష్టమైనవి కావా? యోర్దాను అంటే యూదా దేశంలో ఉంటుంది. ఇప్పుడు ఈయన ఎక్కడ? సిరియా దేశం. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ నదిలో 7 సార్లు మునుగమని చెప్తే ఈయనకి నచ్చట్ల. మా దేశంలో నదులు గొప్పవి కదా. మన దేశస్తులు కూడా చాలా మంది ఇట్లాగే మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుని కార్యము ఎలా ఉంటుందో అది మనకు తెలియదు. మానవ హృదయంతో, గర్వముతో మనం ఆలోచిస్తే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క అద్భుత కార్యాలను మనం చూడలేం. ఇది ఆ వచనాలు మన కిందకెళ్తే, అక్కడ కిందకెళ్తే
13వ వచనంలో అక్కడ ఒక దాసుడు, ఆ దాసుల్లో ఒక దాసుడు వచ్చి ఏమంటాడు, ఆ ప్రవక్త చెప్పాడు అంటే నీకు మేలు అవ్వాలనే కదా, నువ్వు ఆ పని ఎందుకు చేయవు అని ఒక సలహా ఇస్తాడు. ఇచ్చినప్పుడు అతను వెళ్ళి ఆ యోర్దాను నదిలో స్నానం చేసినప్పుడు 7 సార్లు మునిగినప్పుడు పసిపిల్ల దేహం వల్ల అతడు శుద్ధుడవుతాడు. అప్పుడు 15వ వచనంలో మరి అతను వచ్చి దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్తాడు. మరలా అతనికి ఏదో ఇవ్వాలని, అంటే బాగుపడినందుకు ఏదో ఇవ్వాలని చూస్తాడు. కాబట్టి మానవ హృదయము ఎంతసేపు మనిషి యొక్క గొప్పతనాన్ని, అంటే శుద్ధుడైన తర్వాత తన గొప్పతనాన్ని చూపించడానికి ఏదో ఇవ్వాలని ప్రయత్నం చేస్తాడు. కృతజ్ఞతగా అవ్వచ్చు, లేదా గొప్పతనం కోసం అయ్యవచ్చు. కాబట్టి మనం కూడా చాలా సార్లు దేవుని కార్యాలు గ్రహించకుండా మనం మన మానవ హృదయంతో ఆలోచిస్తాము. అది దేవుని చిత్తానికి విరుద్ధము అని గ్రహించాలి. యాకోబు 4వ అధ్యాయం, జేమ్స్ చాప్టర్ 4 6-7. యాకోబు 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. జేమ్స్ 4వ అధ్యాయం. అందుచేతను దేవుడు కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేతను దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇక్కడ దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి అహంకారము, he giveth more grace. God resisteth the proud. అహంకారుల్ని దేవుడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు, అహంకారుల్ని అణిచివేస్తాడు. అందుకనే ఆ కింద వచనంలో ఏమనుంది, తర్వాత వచనంలో ఏముంది? దేవుని లోబడి ఉన్నాడు. తర్వాత దేవుని యొద్దకు రండి, దేవుని ఆయన మీ యొద్దకు వచ్చి పాపుల చేతులను శుభ్రం. Resist the devil and he will free from you. Resist the devil. దాన్ని అడ్డుకో. రెసిస్ట్ అంటే ఏంటి? అడ్డుకోవాలి. అపవాదిని ఎదిరించుడు అని ఉంది. ఇక్కడ తెలుగులో ఏముంది? అపవాదిని ఎదిరించుడు అని ఉంది. అంటే ఆపాలి, దాన్ని అపవాది యొక్క క్రియలను ఆపాలి. అపవాది, స్టాప్ ద యాక్ట్స్ ఆఫ్ సాటన్. కాబట్టి అపవాదిని ఎదిరించటం కాదు, అపవాది క్రియల్ని ఆపేవారిగా ఉండాలి మనం. ఇవాళ దేవునికి వ్యతిరేకంగా ఎవరుంటారు? అపవాది సంబంధులు ఉంటారు. అపవాదికి ఏమైంది? గర్వం వచ్చింది. గర్వం వచ్చి ఏమనుకున్నాడు? నేను దేవునితో సమానుడిని కావాలి అనుకున్నాడు. అలాగే ఇస్కరియోతు యూదా కూడా డబ్బును ఆశించాడు. డబ్బును ఆశించి మరి ప్రభువుని వాళ్ళకి అప్పచెప్పాడు. గర్వం చూపించాడు ఇక్కడ. కాబట్టి మనము ఎప్పుడైతే లోక సంబంధమైన ఆలోచనలు, అపవాది ఆలోచనలు మనలో ఉంటాయో, when we possess the thoughts of Satan, we will get prideness. గర్వం మనకి వస్తుంది. అపవాది గర్వం కలిగి ఉంటుంది చేత పరలోకం నుంచి ఏమైపోయాడు? నెట్టివేయబడ్డాడు, తోసివేయబడ్డాడు. కాబట్టి ఈ గర్వం అనేది అపవాది లక్షణము. దిస్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ సాటన్. కాబట్టి మనము
అసలు ప్రభు వారికి ఉన్న లక్షణం ఏంటి? తగ్గించుకోవటమే. మనకి ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ, ఎంత ఆస్తి ఉన్నప్పటికీ, ఎంత బలం ఉన్నప్పటికీ, ఎంత సంపద ఉన్నప్పటికీ కూడా మనము తగ్గించుకోవాలి. బి హంబుల్. కాబట్టి దేవుడు మరి దీనుల్ని పైకి లేపుతాను అని చెప్తున్నాడు. ఆ పైన ఏమంటున్నాడు? అహంకారులను ఎదిరించి దీనత్వం కలిగి ఉండాలి. మనకి ఎన్ని మనకి టాలెంట్స్ మనకు ఉన్నప్పటికి కూడా, వాట్ ఎవర్ ద టాలెంట్ యూ పొజెస్, బి హంబుల్, దెన్ వీ విల్ గెట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్మైటీ. కాబట్టి మనము దేవునికి ఇష్టమైంది ఏదో అది తెలుసుకోవాలి, కానీ మనకిష్టమైంది అని కోరుకోవటమే గర్వం. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రైడ్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 3. ఫిలిపియన్స్ 2:3. ఫిలిప్పి 2:3. రక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇన్ లోలీనెస్ ఆఫ్ మైండ్, మన హృదయంలో తగ్గింపు స్వభావం ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు? గర్వం, లోపలంతా గర్వం ఉంటది, కానీ బయట మాత్రము యాక్షన్ విపరీతంగా చేసేస్తారు. అది కాదు ఉండాల్సింది. ఇక్కడ మన హృదయంలో లోలీనెస్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడు మనం ఇతరుల్ని గౌరవిస్తాము. వీ విల్ రెస్పెక్ట్ అదర్స్. సో ఇక్కడ ఆ తగ్గింపు స్వభావము ఎక్కడుండాలి? మన హృదయములో ఉండాలి. హృదయము తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. కొలస్సీ 3వ అధ్యాయం 12-13. కొలస్సీ 3:12-13. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారిను పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనసును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? హంబుల్నెస్ ఆఫ్ మైండ్. హంబుల్నెస్ ఆఫ్ మైండ్, తగ్గించుకునే స్వభావము మనము కలిగి ఉండాలి. కాబట్టి క్రైస్తవ జీవితము, ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణం ఏంటండి? ఏముండాలి? తగ్గింపు స్వభావము ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని రకాల తలాంతులు, లేదా దేవుడు అనేక ఈవులను మనకిస్తాడు. ఒకవేళ సువార్తను ప్రకటించే ఈవి నీకు ఉండొచ్చు. అంటే డబ్బు ఒకటే కాదు, నేను సువార్త బాగా ప్రకటిస్తానని గర్వంతం కూడా, అది కూడా అహంకారమే. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి ఉండాలి. కాబట్టి దైవ సేవలో కూడా మనము తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు మనము దేవునికి ఇష్టలుగా ఉంటాము. సామెతలు 16-18. Proverbs 16:8. అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. అదేనా? 18 వినపడుతుందా? నా మాట వినపడుతుందా? 18. 16-18. 16-18. తన ప్రవర్తనను కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకును. నాశనమునకు ముందు గర్వము నడుచును. నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. ప్రైడ్
goeth పడిపోవటకు before ముందు his time. కాబట్టి ఏ వ్యక్తికి అహంకారం ఎక్కువగా ఉంటుందో వాడు ఏమవుతాడు? నాశనం అయిపోతాడు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అంటే మనలో విశ్వాసులుగా అటువంటి గుణాలు ఉండకూడదు. అండ్ హార్టీ స్పిరిట్ బిఫోర్ ఎ ఫాల్. కాబట్టి గర్వము మనిషిని నాశనం చేస్తుంది అనే విషయాన్ని మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 12, హీబ్రూస్ చాప్టర్ 12 6 to 12, 12వ అధ్యాయము 6 నుంచి 12. నాకు మాట ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గదించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమ కిష్టము వచ్చినట్లు మనలను శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలును బలపరచుడి. కాబట్టి మనము శిక్షను తృణీకరించకూడదు. దేవుడు మనల్ని కొన్ని సందర్భాల్లో ఆయన శిక్షిస్తాడు. whom the Lord loveth he chasteneth and scourgeth every son whom he receiveth. ఆయన ప్రేమించిన వాళ్ళని ఆయన శిక్షిస్తాడు. కాబట్టి దేవుని ప్రేమ మన ఎడలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం తప్పులు పాపంలో పడకుండా ఆయన మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. కొన్ని శోధనలు మనకు కలగజేస్తూ ఉంటాడు. కానీ వాటి నుంచి ఆయనే మనల్ని పైకి లేపుతూ ఉంటాడు. కాబట్టి మనకు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి తృణీకరించకూడదు, దేవునికి విరుద్ధంగా మాట్లాడకూడదు అనే విషయాన్ని పౌలు గారు మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. తర్వాత 1 కొరింథీ 4వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు. 1 కొరింథీ 4, 1 Corinthians chapter 4. సంగతులను అతిక్రమ చాప్టర్ 4 6 నుంచి 6 and 7. సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగు చేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొంది ఉండియు పొందనట్లు నీవు అతిశయింపనేలా? ఏమైంది? వినపడుతుందా? ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? ఒకరి మీద ఒకడు ఉప్పొంగకుండునట్లు, ఉప్పొంగకూడదు. నేను ఒకరికంటే ఒకరిని గొప్పవాణ్ణి అని మనము అతిశయింపకూడదు. కాబట్టి చాలా సార్లు మనం ఏం చేస్తాము? పోల్చుకుంటాం. we will compare with others. కాబట్టి ఆ కంపారిజన్ లో ఏం చేస్తాం? learn in us not to think of men above that which is written, that no one of you
బి పఫ్డ్ అప్ ఫర్ వన్ ఎగెనిస్ట్ అనదర్. ఒకరికంటే ఒకరు నేను ఎక్కువ అని అతిశయము, ప్రైడ్నెస్ ఉండకూడదు. విశ్వాస జీవితంలో సువార్థికులుగా పనిచేసేటప్పుడు విశ్వాస జీవితంలో నాకు ఎక్కువ విశ్వాసం ఉంది, అవతలకి తక్కువ ఉంది అని గర్వం కూడా మంచిది కాదు. కాబట్టి ప్రతి విషయంలోనూ మనము తగ్గించుకోవటం నేర్చుకోవాలి. కాబట్టి వాక్యాన్ని మనము సరిగా అర్థం చేసుకోవాలి. ఉప్పొంగకూడదు. మీలో కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? మనం ఏదైనా పొందుతున్నామంటే ఇతరుల నుంచే పొందుతున్నాము. అంటే వాక్యం నేర్చుకుంటాము, అది ఇతరుల నుంచి నేర్చుకుంటాం. మనం ఇతరులకు అందిస్తాము. మనం నేర్చుకునేటప్పుడు అవతల దగ్గర నుంచి నేర్చుకుంటున్నాము, నేర్చుకుని ఇతరులకి అందజేస్తున్నాము. నేర్చుకునేటప్పుడు మనం తక్కువగా ఉంటున్నాం. అదే విధంగా ఇతరులకు అందజేసేటప్పుడు కూడా అదే స్వభావాన్ని, హంబుల్నెస్ ని కలిగి ఉండాలి. అంతేగాని నేను ఒక మేధావిని, నేను ఒక ప్రపంచ మేధావిని, నాకు తెలిసిన బైబిల్ జ్ఞానం కానీ ప్రపంచ జ్ఞానం కానీ ఎవరికి లేదు అని మనము ఒక విశ్వాసిగా లేదా ఒక బోధకునిగా, ఒక సువార్థికునిగా అతిశయపడటం కూడా గర్వమే. కాబట్టి అటువంటి గర్వం కూడా మనలో ఉండకూడదు అని వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తుంది. యాకోబు 4వ అధ్యాయం 13 నుంచి 16 వరకు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 16. జేమ్స్ చాప్టర్ 4 13 to 16. 13. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించము రండని చెప్పువారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తం అయితే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకునవలెను. ఇవాళ మనుషులు ఎలా ఉన్నారండి? మనుషులు ఎలా ఉన్నారు? చాలా స్పష్టంగా ఉంది. మనుషులు ఏ విధంగా ఉన్నారో ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఇవాళ రేపు వెళ్ళి మంచి పట్టణానికో ఇంకెక్కడికో వెళ్ళి బ్రహ్మాండమైన బిజినెస్ చేసేద్దాం, లక్షలతో వ్యాపారం చేసేద్దాం, కోట్లు వ్యాపారం చేసేద్దాం, కోట్లు కోట్లు సంపాదించేద్దాం, భూమి మొత్తం కొనేద్దాం, బిల్డింగ్లు కట్టేద్దాం. ఇదేగా అక్కడ రాసింది. అంటే మనిషి ఆ విధంగా ఉన్నాడు. వాళ్ళ ప్రతి మనిషిలో కూడా దేవుని సంఘస్థులు అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, క్రైస్తవులు కాని వాళ్ళు అవ్వచ్చు, మానవుని యొక్క స్వభావము ఎలా ఉంది? నేను ఒక్కడే బాగుపడిపోవాలి. సెల్ఫిష్నెస్, నేనే బాగుపడాలి. చాలా మంది ఇంకోటి ఏమంటారు? నా తెలివితేటల చేత, నా కష్టముల చేత నేను ఇంత సంపాదించానండి, నేను సుఖంగా బతుకుతున్నానండి, నేను సంతోషంగా బతుకుతున్నానండి అని చెప్పుకుంటారు. నీవు అంత సంపాదించుకోవటానికి అవకాశం ఇచ్చింది సృష్టికర్త. దేవుడు తయారు చేసిన భూమి మీద నువ్వు సంపాదించుకుంటున్నావు. ఈ భూమిని మనమేం తయారు చేసుకోవాలా? ఇప్పుడు అద్దెల్లు ఉంటుంది, ఒకడు ఇల్లు కడితే ఆ ఇంట్లోకి వెళ్ళి మనం ఉంటున్నాము. ఆ వ్యక్తి ఇల్లు కట్టకపోతే మనం అక్కడ ఉన్నాం. అట్లాగే దేవుడు ఈ భూమిని సృష్టించాడు. ఆ భూమి మీద ఉండే వస్తువులు తీసుకుని ఇల్లు కట్టుకుంటున్నాము, ఆ భూమి మీద పంటలు పండిస్తున్నాము. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తానికి మనము విధేయత కలిగి ఉండాలి. కాబట్టి ఏమన్నాడు? రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదురా పిచ్చోడా అని చెప్తున్నాడు. కోట్లు కోట్లు సంపాదించేసుకుంటాడు, ఏమవుతాడు? చస్తాడు. ఏదో ఒక రోజు చస్తాడు. ఆ డబ్బంతా వెంట తీసుకెళ్ళడు. లేదా భూములు ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్లు కట్టేశాడంట ఒక ఆయన.
మన పక్క రాష్ట్రంలో ఇంకోడు వచ్చాడు, దాన్ని మొత్తం సీజ్ చేసేస్తాడు. ఏం చేసుకుంటాం? కాబట్టి మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఏమవుద్ది? సంతోషంగా ఉంటాం. ఎదుటి మనిషికి మనం చేతనైన సహాయం చేసినప్పుడు ఏమవుద్ది? అది నిలబడద్ది, అది కనపడద్ది. కాబట్టి మనము నేనేమి సంపాదించుకున్నాను, నేను ఎంత సంపాదించుకున్నాను, ఇతరుల కంటే నేను ఎంత ఎక్కువ సంపాదించేసుకున్నాను అని మరి అహంకారంతో ఇవాళ లోకం జీవిస్తుంది. చాలా మంది మనం కొన్ని ప్రోగ్రామ్స్ లోకి వెళితే, ఎక్కడన్నా అందరు కలిసిన చోటకి వెళితే, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆస్తుల గురించి మాట్లాడతారు, గొప్పతనాల గురించి మాట్లాడతారు. అంతే తప్పించి విశ్వాస జీవితంలో మనం ఎంత వాక్యం నేర్చుకున్నాము అనే విషయాలు ఎవరు మాట్లాడరు. సత్యములో నేను ఎంత మంచి విషయాలు నేర్చుకున్నాను అని మాట్లాడుకోరు. మా సంఘంలో నేను ఎంత సత్యాన్ని నేర్చుకుంటున్నాను అని ఆ ఫంక్షన్లోకి వెళ్ళి చెప్పరు. చాలా మంది ఏం చేస్తారు? మంచి మంచి నగలు వేసుకుంటారు. నగలు వేసుకోవడం తప్పని నేను చెప్పట్లా, కానీ ఆ గొప్పతనాన్ని చూపించుకోవాలి అనే మనస్తత్వం మంచిది కాదు. దేవుని యొక్క గొప్పతనాన్ని చూపించాలి. దేవుడు నాకు ఇచ్చిన వాక్యము గొప్పది, నేను దేవుని బిడ్డగా ఎంతో గొప్పగా జీవిస్తున్నాను, నేను దేవుని వాక్యంలో జీవిస్తున్నాను, నేను తగ్గింపు స్వభావంతో జీవిస్తున్నాను, నేను ఇతరులకి సహాయం చేసే విధంగా జీవిస్తున్నాను. ₹1,00,000 నాకు వస్తే అందులో ఇంత భాగం నేను పేదలకు నేను ఇచ్చేవాడిగా ఉన్నాను, ఇంత భాగం దేవుని సేవకి ఇచ్చేవాడిగా ఉన్నాను అని సాక్ష్యం చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యాన్ని నేను దేవునికి సేవకు వినియోగిస్తున్నాను, లేదా సమాజానికి వినియోగిస్తున్నానని చెప్పుకునే స్థితిలో ఉండాలి. కానీ వాళ్ళ లోకం ఎట్లా ఉందండి? ఇప్పుడు మన చదువుకున్న వాక్యం లాగానే ఉంది. తన యొక్క స్వకీయ ఆశల కొరకు ఆస్తుల్ని మానవుడు సంపాదించుకుంటున్నాడు. అది దేవుని చిత్తము కాదు అని వాక్యం మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా కొలస్సీ 3వ అధ్యాయము 12-13 కూడా చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ చాప్టర్ 3 12 and 13 verses. Colossians chapter 3 12 and 13. 3వ అధ్యాయం. కాగా 3. దేవుని చేత ఏర్పరిచిన పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. కాబట్టి ఇక్కడ ప్రభువు మనం పాపంలో జీవిస్తున్నప్పుడు, when we are sinners, he is forgiving us. మనం ఘోర పాపాలుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. కాబట్టి మనము కూడా ఒకరినొకడు క్షమించుకోవాలి. కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఏర్పరచబడిన వాళ్ళుగా ఉండాలి అంటే జాలి కలిగి ఉండాలి. చూడండి, అక్కడ ఉన్న పదాలన్నీ ఏమున్నాయి? జాలి కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, సాక్ష్యం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఈ క్యారెక్టర్స్ అన్ని మనకున్నాయా, లేదా దీనికి వ్యతిరేకముగా ఉన్నాయా? కాబట్టి మనము ఈ లక్షణాలని మనము కలిగి ఉండాలి. ఏమన్నాడు? కైండ్నెస్, హంబుల్నెస్, మీక్నెస్, లాంగ్ సఫరింగ్. కాబట్టి గర్వానికి వ్యతిరేకమైన లక్షణాలు ఇవి. గర్విష్ఠులకి ఈ లక్షణాలు ఉండవు. మనలో ఈ లక్షణాలు ఉన్నాయా? వెదర్ వీఆర్ పొజెసింగ్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ నాట్, మనల్ని మనం పరిశీలించుకుంటే మనకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. తర్వాత దేవుని రాజ్యములో ఉండవలసిన లక్షణాలు, దేవుని రాజ్యములో ఉండవలసిన వారికి ఉండాల్సిన లక్షణాలు, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎనీ పర్సన్ టు బి ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మార్క్ చాప్టర్ 10, మార్కు సువార్త 10వ అధ్యాయము
42 నుంచి 43 44. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారం చేయుటకు. ఇక్కడ వాక్యము ఏం చెలవిస్తుంది? వాళ్ళు డెమోక్రసీ అని చెప్తున్నారు అందరూ. నమస్తే 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 అంటారు. వచ్చి ఓటు కోసం వచ్చేటప్పుడు ఏం చేస్తారు? నీ ఇంటికి వచ్చి అమ్మా బొగ్గలు సవరదీస్తారు, బాగా కబుర్లు చెప్తారు. గెలిచిన తర్వాత మనం ఏమైపోయామో చూడరు. కాబట్టి అహంకారం లేనివాడు ఏం చేస్తాడు? గెలిచిన తర్వాత కూడా అమ్మా బాబు మీకు ఏం అవసరం ఉంది, మీ ఇబ్బందులు ఏంటని తెలుసుకుని వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడుపుతారు. కాబట్టి ఇవాళ వాస్తవానికి ప్రపంచంలో రాజరికం లేదు. ఎక్కడో కొన్ని దేశాల్లో ఉండొచ్చు. దేర్ ఆర్ నో కింగ్డమ్స్. డెమోక్రసీ ఈజ్ ఎగ్జిస్టింగ్. కానీ ప్రజాస్వామ్యం అని చెప్తూ, డెమోక్రసీ అని చెప్తూ కూడా ఏం చేస్తున్నారు? ఇవాళ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మనల్ని మన దగ్గరికి వచ్చి వంగి వంగి దండాలు పెడుతున్నారు. అది అయిన తర్వాత ఏం చేస్తున్నారు? మనల్ని చావు కొడుతున్నారు. అంతేగా? హాస్పిటల్కి వెళితే ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు ఉండరు, ప్రభుత్వ హాస్పిటల్లో మందులు ఉండవు. ప్రైవేట్కి వెళ్ళాలి. ప్రైవేట్కి వెళ్తే జేబులు మొత్తం ఖాళీ. కరోనా టైంలో లక్షలు ఖర్చు పెట్టి చాలా మంది ధనికులు కూడా పేదవాళ్ళు అయిపోయారు. మరి ప్రజాస్వామ్యము, దేశము, సేవ అని చెప్తారు. సేవ అనే పదానికి అర్థం లేని వాళ్ళు సేవకులుగా నటిస్తున్నారు. కాబట్టి ఇవాళ వాక్యము ఏమి చెప్తుంది? ఈ పరిపాలకుల ఎడల, దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు రూల్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచాన్ని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ, ఒక దేశాన్ని కానీ, ఒక రాష్ట్రాన్ని, ఒక గవర్నమెంట్ చేయాలి అనుకునే వ్యక్తులకు ఉండవలసిన లక్షణాలు ఏంటండి? ఈ నో దట్ విచ్ ఆర్ అకౌంటెడ్ టు రూల్ ఓవర్ ద జెంటైల్స్. అన్యజనుల్లో పరిపాలన చేసే వాళ్ళకి ఏముంటుందండి? అహంకారం ఉంటుంది, గర్వం ఉంటుంది. అంటే దేవుని ఎరుగని వారికి అహంకారం ఉంటుంది. కానీ మీరు ఎలా ఉండాలి? తగ్గించుకునే స్వభావం కలిగి సేవకుల్లాగా పనిచేయాలి అని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము డెమోక్రసీలో కూడా మనం చూస్తే, ప్రపంచంలో చాలా క్రిస్టియన్ కంట్రీస్ లో మనం చూస్తే we will find this type of characters. వాళ్ళలో చాలా తగ్గింపు స్వభావాన్ని గమనిస్తారు. అంటే వాళ్ళలో కూడా అహంకారాలు ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు అమెరికాలో ట్రంప్ లాంటి ఉంటాడు, వాడి స్పీచ్ల్లోనే గర్వం కనపడిపోతాడు. కాబట్టి తగ్గించుకునే స్వభావం. ఇప్పుడు కెనడా ప్రైమ్ మినిస్టర్ ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు ఆయన మనలాగా సామాన్యులాగా బస్సుల్లో తిరుగుతున్నాడు. కార్లు, అమెరికా వెళ్ళిపోయి కార్లు, మన ఇండియన్స్ అమెరికా వెళ్ళారు అనుకో, మన డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టేసి వస్తారు. ప్రజల డబ్బు అంతా తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టేసి వస్తారు. ఇవాళ రాజకీయ నాయకులు చేసేది ప్రజల డబ్బు అంతా తీసుకెళ్లి ఇతర దేశాల్లో పెట్టేసి వస్తున్నారు. మన దేశము పేద దేశంగా మారిపోయింది. కాబట్టి ఇక్కడ మనము సేవకులమి అంటే నిజంగా సేవకులుగా ఉండాలి, క్రియల్లో ఉండాలి. కాబట్టి ప్రజల్లో మనం జీవించేటప్పుడు సువార్త సేవ అయినా సరే, ఇంకా ఇతర ఏ సేవ అయినా సరే, అది నిజాయితీగా ఉండాలి తప్పించి మోసపూరితంగా ఉండకూడదు. సేవకుడు ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఎ ప్రైమ్ మినిస్టర్, ప్రధాన సేవకుడు. అంతేగాని అందరి మీద పెత్తనం చేసేవాళ్ళు కాదు. ఆయనకి ఎదురు తిరిగిన వాళ్ళందరినీ ఈడీలో, సిబిఐ కేసులు ఇంకోటి పెట్టడం కాదు. ఎవరినైనా సరే కాబట్టి ఇవాళ భారతదేశంలో పరిస్థితులు వాక్యానుసారంగా ఉన్నాయా, వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయా? వాక్యానికి విరుద్ధంగా ఉంటే ఏం చేయాలి? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యాన్ని చేయాలి. కాబట్టి మనము మంచి పనులు చేయడానికి సిద్ధపడి ఉండాలి. అంతేగాని గర్విష్ఠులతో చేయగలపకూడదు. చాలా మంది
అహంకారులతో నేను కూడా పక్కనున్నానని అహంకారం చూపించే వాళ్ళు ఉంటారు. డబ్బున్న వాడి దగ్గరికి వెళ్ళి నేను పక్కన ఉంటూ గొప్పతనాన్ని చూపించుకోవాలని చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మనమైతే ఆయన ఏమంటున్నాడు? దీనత్వం కలిగిన వాడు. దీనుల దగ్గరికి వచ్చాడు ఆయన. ఆయన పేదల దగ్గరికి వచ్చాడు, సామాన్యుల దగ్గరికి వచ్చాడు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో జీవించేటప్పుడు దీనత్వం కలిగి జీవించాలి, తగ్గించుకునే స్వభావంతో జీవించాలి. మనకున్న దాంట్లో వీ మస్ట్ గివ్ అదర్స్ వాట్ ఎవర్ యూ కెన్. కాబట్టి ఇలాంటి లక్షణాలను కలిగి ఉండటము మరి హంబుల్నెస్, మనము తగ్గింపు స్వభావము ఉన్నవారిగా ఎంచబడుతుంది. కాబట్టి ఈ లక్షణాలు మనకి కలిగి ఉండాలని వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తుంది. కాబట్టి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 18వ వచనంలోకి వెళితే వెళ్ళండి. ద్వితీయోపదేశకాండము డ్యూటరానమీ చాప్టర్ 8:18 వెళ్ళారా? నీ దేవుడే నీ జ్ఞాపకం చేసుకునవలెను. కాగా నీ దేవుడే జ్ఞాపకం చేసుకునవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకుంటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. మీకు ఏం కలగజేస్తాడండి? మీకు నాకు ఏం కలగజేస్తాడు? వాట్ హీ విల్ క్రియేట్, వాట్ హీ విల్ గివ్ అస్, చెప్పండి. సామర్థ్యాన్ని కలగజేస్తాడు. సామర్థ్యాన్ని, ఎబిలిటీ. హీ విల్ గివ్ అస్ ఎబిలిటీ. మనకి సామర్థ్యాన్ని కలగజేస్తాడు. చూడండి, నీ ఉద్యోగంలో నువ్వు బాగా ఉండాలి, నీ యొక్క జాబ్ బాగా చేయాలి అంటే యూ షుడ్ హ్యావ్ ద క్యాపబిలిటీ, ఎబిలిటీ. ఏమన్నాడు? Thou shalt remember the Lord thy God. It is he that giveth the power. He is giving the power. Remember, Church of God. దేవుని సంగమా గుర్తుపెట్టు. ఇతరుల గురించి నేను మాట్లాడట్లా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద చర్చ్ ఆఫ్ గాడ్. మనము ఎవరమండి? దేవుని సంఘముగా ఉన్నాము, దేవుని ఆజ్ఞలను పాటించే వారిగా ఉన్నాము, దేవుని మీద ఆధారపడి జీవిస్తున్న వారిగా ఉన్నాము. కాబట్టి అలాంటి గర్వం మనకు ఉండకూడదు. ఇంకేమంటున్నాడు ఇక్కడ? చాలా అద్భుతమైన విషయాన్ని మనకి చెప్తున్నాడు. హీ దట్ గివెత్ ది పవర్. నీకు సామర్థ్యాన్ని కలుగజేయువాడు ఆయనే. ఈ రోజున నువ్వు ఇవాళ ఒక పెద్ద ఆయన నాతో మాట్లాడి పొద్దున్నే, పేరు చెప్పడంలే, వయసు పెరిగిపోయింది ఇంకేముందిలే అంటున్నాడు. అప్పుడు నేనన్నా, అంకుల్ అలా అనొద్దు. దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినంత కాలము మనం సామర్థ్యం కలిగి జీవించాలి. వీ మస్ట్ లివ్ విత్ ఎబిలిటీ, విత్ ఎనర్జీ, విత్ విల్ పవర్. నేను ముసలోడిని అయిపోయాను అనుకోవద్దు. దేవుడు నీకు సామర్థ్యాన్ని కలగ చేస్తాడు. హీ విల్ గివ్ అస్ విల్ పవర్. దేవుని యొక్క ఆత్మను మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆయన ఏం చేస్తాడు? ఆయన ఆత్మ ద్వారా సామర్థ్యాన్ని కలుగు చేస్తాడు. మనం బలహీనతలో ఉన్నామనుకుంటాం చాలా శ్రద్ధ. ఐ కెనాట్ డూ దిస్ థింగ్ అనుకుంటాం. నాకు ఈ సమస్య చాలా పెద్దదిగా ఉన్నది, నేను దీన్ని ఎదుర్కోలేకపోతున్నా, ఐఎమ్ అనేబుల్ టు ఫేస్ దిస్ ప్రాబ్లం అనుకుంటాం. కానీ గాడ్ విల్ మేక్ యూ ఏబుల్ పర్సన్. ఆయన నిన్ను నన్ను సామర్థ్యము గలవానిగా చేస్తాడు. కాడి ప్రియ దేవుని సంగమా, గర్వించవద్దు. మనకి తగిన బలాన్ని, తెలివిని, జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని he will provide us knowledge, he will provide us strength, he will provide us ability. కాబట్టి ఆయన మీద ఆధారపడి ఉండాలి. ఇశ్రాయేలీయులు ఆ యొక్క అన్య దేశము నుండి, ఐగుప్తు నుండి వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. దే ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. అక్కడికి వెళ్లే ముందు గాడ్ ఈజ్ టీచింగ్ దెమ్ లెసన్. వాళ్ళకి చక్కని ఉపదేశాన్ని బోధిస్తున్నాడు. ఏమిటి?
డోంట్ డిపెండ్ అపాన్ యువర్ ఎబిలిటీ. నీ యొక్క సామర్థ్యం మీద నువ్వు ఆధారపడవద్దు. మనకు కూడా అదే చెప్తున్నాడు. కాబట్టి దీన్ని మనము గ్రహించాలి. మన యొక్క శక్తి మీద కాదు. ఏమంటున్నాడు? రిమెంబర్ ద లార్డ్ యువర్ గాడ్. మొదటగా నీ దేవుణ్ణి గుర్తుపెట్టుకో. ఆల్వేస్ ఆల్వేస్ దేవుని సమస్య వచ్చింది, దేవుని గుర్తు తెచ్చుకో. సంతోషం వచ్చింది, దేవుని గుర్తు తెచ్చుకో. మనకి ఏ సంఘటన జరిగినా ఫస్ట్ గివ్ థ్యాంక్స్ టు హిమ్. ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునితో సహవాసం చేయాలి. ఆ 40 సంవత్సరాల అరణ్య జీవితంలో ఇశ్రాయేలీయులతో దేవుడు సహవాసం చేశాడు. కాబట్టి ఈ లోకములో మనం ఎంతకాలం జీవిస్తామో అంతకాలం కూడా మనం దేవునితో సహవాసం చేయాలి. తర్వాత ఎస్టాబ్లిష్ హిస్ కోవెనెంట్. ఆయన ఏం చేశాడు? రెండోది, తాను పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనని వారితో స్థాపించాడు. హీ ఎస్టాబ్లిష్డ్ హిస్ కోవెనెంట్. వాట్ ఈస్ ద కోవెనెంట్? రాతి పలకలా? ఆర్ ద స్టోన్స్? వాట్ ఈస్ మీన్డ్ బై కోవెనెంట్? ద అగ్రిమెంట్ హీ మేడ్ విత్ దేర్ యాన్సెస్టర్స్. వారి యొక్క పూర్వీకులతో దేవుడు చేసిన ప్రమాణాన్ని ఆయన స్థిరపరుస్తున్నాడు. ఎప్పుడు స్థిరపరుస్తాడు? when he will establish the covenant if they depend upon God only. If you depend upon God only, if I depend upon God only. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన తన యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఇది మనం గుర్తించవలసింది. He will establish his covenant. మూడో విషయం ఏంటంటే gives you the power to get wealth. నీకు కావలసినంత సంపాదించుకునే మరి సామర్థ్యాన్ని కలుగు చేస్తాడు. తర్వాత 19 నుంచి 20 వచనాల్లో చూస్తే అక్కడ ఏమనుంది? అవిధేయత వలన నశించిపోతారు. బాగానే ఉంది. వాళ్ళు అక్కడ 40 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నారు, మంచి విశ్వాస జీవితంలో ఉన్నారు. మనం కూడా మన తాతోళ్ళు మనం దేవుని సంఘంలో బాగానే ఉంటున్నాం, బలమైన విశ్వాసంలో ఉన్నాం అనుకుంటాం. అన్న సమయంలో ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడు? కొద్దిగా ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు, మేలు కలగజేస్తాడు. మనకు కాస్త ఆస్తులు పాస్తులు పెరుగుతాయి. ఏమైపోద్దండి అప్పుడు? వాట్ విల్ హ్యాపెన్ దెన్? when we gain some wealth, what will happen? Again we'll get the pride. మరలా ఆ గర్వం మనలో వచ్చేస్తుంది. ఎప్పుడైతే కొద్దిగా రూపాయి పెరిగిందో, కొంచెం ఆస్తి పెరిగిందో గర్వం వచ్చేస్తుంది. అధికారం వచ్చిందో గర్వం వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ 19-20 వచనాల్లో దేవుడు చెప్తున్నాడు, అవిధేయత వలన నశించిపోతారు. నీవు ఒకవేళ ఆ కనాను దేశస్తులంట, వాళ్ళ యొక్క దేవతలు వాళ్ళు అక్కడ పూర్తిగా వాళ్ళు సెక్స్ కి సంబంధించిన దేవతల్ని, వాళ్ళు వ్యభిచార సంబంధమైన దేవతల్ని వాళ్ళు పూజించేవాళ్ళంట. వాళ్ళు చాలా భయంకరమైన పాప జీవితంలో ఉండేవాళ్ళంట. అలాంటి స్థితిలోనికి మీరు వెళ్లకుండా అక్కడ పాపాన్ని, దేవునికి వ్యతిరేకముగా ఉన్న పాపాన్ని లోకములో ఉండకుండా సమూలంగా నాశనం చేయడానికి దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుంచి ఇక్కడ రప్పించి ఏమని చెప్తాడు? వాళ్ళందరూ చంపేయమంటాడు, వాళ్ళందరినీ డిస్ట్రాయ్ చేయమంటాడు. He tells them to destroy the Canaanites. కానీ వాళ్ళు ఆ పని చేయరు, ఇశ్రాయేలీయులు చేయరు. చేయకపోవటం వల్ల పాపము అక్కడ మిగిలిపోయి వీరి యొక్క అవిధేయత వలన ఇశ్రాయేలీయులు ఏమవుతారు? తిరిగి మరలా ఇతర దేశాలకి వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అవిధేయత, disobedience will create destroy. Due to disobedience we will be destroyed. తర్వాత అక్కడ ఉన్న జనాల వలె
ఆ కనాను దేశంలో ఉండే జనం వల్లే మీరు ఇతర దేవతలను పూజిస్తే, ఇఫ్ యు వర్షిప్ అదర్ గాడెస్ యు విల్ బి డిస్ట్రాయిడ్, మీరు నాశనం అయిపోతారు. కాబట్టి గర్వం వలన నశిస్తారు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆస్తులు బాగా పెరిగిన తర్వాత, మీకు సామర్థ్యం బాగా పెరిగిన తర్వాత, ఇఫ్ ఎట్ ఆల్ యు గెట్ ప్రైడ్నెస్, దెన్ యూ విల్ బి డిస్ట్రాయిడ్. అదే జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశంలో వాళ్ళు బాగా ఆస్తులు సంపాదిస్తారు, బాగా మరి ఆరోగ్యం సంపద కలిగేటప్పటికి వాళ్ళలో గర్వం పెరిగిపోద్ది. ఎప్పుడైతే గర్వం పెరిగిపోద్దో మళ్ళా నెబుకద్నెజర్ రాజు వచ్చి వీళ్ళందరూ కూడా నాశనం చేసి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి ఈ అధ్యాయంలో దేవుడు రాబోయే తరాలకి ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. గాడ్ ఈజ్ గివింగ్ కాషన్ త్రూ ఇజ్రాయలైట్స్. ప్రపంచానికి మాదిరి చూపిస్తున్నాడు, రోల్ మోడల్. ఇజ్రాయెల్ పీపుల్ ఆర్ రోల్ మోడల్ టు ఎంటైర్ వరల్డ్. వాళ్ళు తప్పు చేస్తే ఏమైందో అక్కడ మనం చూస్తాం, వాళ్ళు మంచి చేస్తే ఏమైందో మనం చూస్తాం. కాబట్టి మనకు ఒక మాదిరిగా దేవుడు అక్కడ వాళ్ళని పెట్టాడు. అలాగే అదే ఇశ్రాయేల్ నుంచి మనకి శిష్యులను ఏర్పాటు చేశాడు. ఆ శిష్యుల ద్వారా మనకి సత్యాన్ని, అదే ఇశ్రాయేలీల్లో మెస్సైని చంపిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా నాశనం అయ్యారో చూపించాడు. అదే విధంగా మెస్సైని అనుసరించే వాళ్ళు, దోస్ హూ ఫాలోడ్ యెషువా మెస్సయ్య, దే స్ప్రెడ్ ద గాస్పెల్. వాళ్ళు ఈ విధంగా తగ్గించుకుని, మెస్సయ్యను సిలువ వేసిన వాళ్ళు గర్వంతో సిలువ వేశారు, మెస్సయ్యను చంపిన వాళ్ళు గర్వంతో ఉన్నారు. మెస్సయ్య అనుచరులు ఎవరైతే ఉన్నారో, ద ఫాలోవర్స్ ఆఫ్ మెస్సయ్య ఫర్ హ్యావింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ హంబుల్నెస్, తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి శిష్యులుగా మనము ఎల్లప్పుడూ ఆల్వేస్ వీ మస్ట్ బి హంబుల్, తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. దాన్ని తెలియజేయటానికి ఇక్కడ 8వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క జీవితానికి మాదిరిగా ఎలా ఉండాలో మోషే గారి ద్వారా దేవుడు అక్కడ వాళ్ళకి ఒక లెసన్ ని రాయించాడు. ఆ లెసన్, దట్ లెసన్ ఈజ్ ఆల్సో ఫర్ అస్. ఆ పాఠం మన కొరకు కూడా దేవుడు రాయించాడు. కాబట్టి ఈ యొక్క పాఠము సారాంశం ఏంటండి? 8వ అధ్యాయంలో డోంట్ హ్యావ్ ప్రైడ్నెస్. మనం గర్వాన్ని కలిగి ఉండకూడదు, తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. అదే మనకి మెస్సయ్య కూడా నేర్పించాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని వాక్యం సెలవిస్తుంది. అలాంటి స్వభావంతో మనం ముందుకు కొనసాగాలి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.